సేమే మనకి బాటమ్ స్క్రూస్ ఏవైతే ఉన్నాయో అవి రిమూవ్ చేస్తాము. సబ్స్క్రైబర్ పైన 30 to 40 సెకండ్స్ పెడతాము. పెట్టాక అది కాస్త హీట్ అయ్యాక సైడ్ లిఫ్ట్ చేసుకోండి. డౌన్ లో వచ్చేటప్పుడు ఇప్పుడు బాటమ్ స్క్రూస్ ఎక్కడైతే ఓపెన్ చేస్తామో ఆ సైడ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మనకి ఓపెనర్ పెట్టి మెటీరియల్ అనేది చేస్తున్నాం. టెంపరేచర్ సేమే 80 to 90 టెంపరేచర్ అనేది దీనికి పెట్టుకోవచ్చు. ప్రాబ్లం లేదు. ఎప్పుడు కూడా మీకు ఓపెన్ అవుతుంది కదా అనుకుని ఇలా బాటమ్ లో పెట్టి ఎప్పుడు లిఫ్ట్ చేయదు. ఓకేనా? ఏది లిఫ్ట్ చేసినా మీకు 10 డిస్ప్లేలో ఒక 2 డిస్ప్లేలో డ్యామేజ్. ఓకేనా? సైడ్స్ నుంచి మ్యాక్సిమం లిఫ్ట్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే సైడ్స్ లెంత్ పార్ట్స్ అనేవి మనకు ఉండవు, ఈజీగా లిఫ్టింగ్ అనేది అయిపోతుంది. ఓకేనా? ఈ విధంగా ఒక సైడ్ లిఫ్ట్ చేస్తాము, మళ్ళీ దానికి ఆపోజిట్ డైరెక్షన్ లో ఇంకొకసారి చేస్తాము. ఓకే, బాటమ్ లో ఓపెన్ అవుతున్నాం. ఈ ఓపెన్ అయ్యేటప్పుడు కొంచెం కొంచెం ఇలా పై భాగం వరకు మనం మూవ్ చేస్తాం. మూవ్ చేసి దీనికి ఎక్కడ ఉన్నాయి మిడిల్ లో స్ట్రిప్స్ ఉన్నాయి. ఓకే, దీనికి నీట్ గా టాప్ లో ఉన్న స్క్రూస్ అని మనకి ఏ వర్క్ సైజ్ 0.1.5 mm కానీ 0.6 mm కానీ స్క్రూస్ అవి నీట్ గా రిమూవ్ చేసుకొని ఏ కంప్లైంట్ వచ్చిందో ఆ కంప్లైంట్ అనేది రిటర్న్ చేస్తాం. దీని కూడా సేమ్ బ్యాక్ ఇష్యూస్ రావచ్చు, రింగర్ ఇష్యూస్ రావచ్చు, ఫేస్ సైడ్ ఇష్యూస్ రావచ్చు, న్యూస్ స్పీకర్ ఇష్యూస్ రావచ్చు, ఛార్జింగ్ ఇష్యూస్ రావచ్చు, మదర్ బోర్డ్ ఇష్యూస్ రావచ్చు, కెమెరా ఇష్యూస్ రావచ్చు. ఏ వచ్చినా సరే మనం నీట్ గా ఓపెన్ చేసి మళ్ళీ ఇదే విధంగా ఫిక్సింగ్ అనేది చేస్తాం. సేమ్ అదే పొజిషన్ లో దీనికి లాక్స్ ఉంటాయి. పైన ఎక్కడైనా సరే లాక్స్ టాప్ లో ఇలాగా మనకి లాక్ చేస్తాం. దాని తర్వాత కార్నర్స్ లాక్ చేస్తారు. లాక్స్ లో ఈ విధంగా. దీనికి ఇప్పుడు ఏంటంటే ప్రతి దానికి గమ్ స్టిక్కర్లు వస్తాయి. కామన్ ఇప్పుడు గమ్ స్టిక్కర్లు వేసుకున్నాం అనుకోండి ఇబ్బంది అయితే ఉండదు. వాటర్ రెసిస్టెంట్ స్టిక్కర్ లాగే అవి ఉపయోగపడతాయి. ప్రతి దానికి మనకి వాటర్ రెసిస్టెంట్ స్టిక్కర్లు అనేవి వస్తాయి. ఓకేనా? ఎక్స్ నుంచి 17 Pro Max వరకు ప్రతి దానికి వాటర్ రెసిస్టెంట్ స్టిక్కర్లు వస్తాయి. వన్స్ ఓపెన్ చేసామంటే మళ్ళీ ఆ స్టిక్కర్ వేసుకుంటే సరిపోతుంది. అది 30 రూపీస్ ఉంటుంది స్టిక్కర్. మనకి ఆ స్టిక్కర్లు కొన్ని మోడల్స్ తీసుకుంటే కంపెనీ ఫినిషింగ్ అనేది ఇవ్వచ్చు. లేదు నేను అవి ఇవ్వలేను అని అంటే గమనించగలుగుతాను. ఎందుకంటే కార్బన్ గమ్స్ ఉంటాయి కదా, అవైతే మనకి బాగా జల్లా ఉండవు. కార్బన్ గమ్స్ మనం ఓపెన్ చేసినప్పుడు నీట్గా ఓపెన్ అయిపోతే వాళ్ళు ఫిక్స్ చేసినప్పుడు కూడా నీట్గా ఫిక్స్ అవుతాయి. అవి ఏమవుతాయి కాస్త డ్రై అయిపోయినాక రబ్బర్ లా అయిపోతాయి. ఓకేనా? అవి తీసేటప్పుడు కూడా ఈజీగా అవుతాయి. ఎప్పుడైనా మార్కెట్లో ఈ కొన్ని గమ్స్ ఉన్నాయి, అవి వేయకూడదు. 80 రూపీస్ 60 రూపీస్కి వస్తాయి కదా, అవి వేస్తే ఏమవుతాయి అంటే బాగా హార్డ్గా పట్టేస్తుంటాయి. తీసేటప్పుడు మనకి వెళ్తుంది. మ్యాక్సిమం మనం గమ్స్ యూజ్ చేస్తున్నాం కదా, ఇది స్టార్టింగ్. ఇది పెద్ద కాస్ట్ ఏం కాదు. ఒక 150 రూపాయలు 160 రూపాయలు తీసుకున్నాం అంటే ఇది అట్లీస్ట్ ఒక 40-50 మొబైల్స్. ఓకేనా? దీన్ని యూజ్ చేసుకోవడం బెటర్ ఆప్షన్. దీని నుంచి ఇంకో వాడాలంటే బఫర్ గమ్, దానికి నుంచి ఇంకో వాడాలంటే మనకి కూలింగ్ లో ఉంటుంది, ఆ గమ్ వాడుకోవచ్చు. ఓకే, ఇటువంటి గమ్ స్టిక్కర్లు ఉంటాయి ప్రతి దానికి. డిస్ప్లే తీస్తే డిస్ప్లే, బ్యాక్ డ్రాప్ తీస్తే బ్యాక్ డ్రాప్. ఐఫోన్స్కే మాత్రం కేవలం. ఓకేనా? ఇటువంటి స్టిక్కర్లు వేసుకొని మనం వాడుకోవచ్చు. ఏ గ్యాస్కెట్లు ఆండ్రాయిడ్ లో కూడా ఉంటాయి. ఓకేనా? థిక్నెస్ ఎక్కువ వస్తాయి అన్నమాట. ఇది ఒక 4 mm 5 mm ఉంటే అది ఒక 10 mm ఉంటుంది. ఆ థిక్నెస్ తో వస్తుంది. ఈ స్టిక్కర్లు వేసుకుంటే బెటర్ మనకి. ఎప్పుడు కూడా దీనికి 2 వైపు గమ్స్ ఉంటాయి, 2 వైపులు కూడా తీసి నీట్గా వేసుకోవాలి. ఒక లేయర్ చేస్తాడు, దాని తర్వాత నీట్గా లైనింగ్ చేస్తాడు, దాని తర్వాత స్టిక్కింగ్ వేసేది తీసేసి వన్ కంటిన్యూ అంటే ఒకసారి అంటున్నాక మళ్ళీ అది రిమూవ్ అవ్వదు. పాడైపోయిందా మనం వేసేటప్పుడు నీట్గా క్లోరింగ్ వేసుకుంటే ఇదంతా క్లీన్ చేసి కొత్త స్టిక్కర్ అన్ని వేసుకుంటే సరే. ఓకేనా? ఈ విధంగా మనకి ఎక్స్ సిరీస్ ఎక్స్ నుంచి 11 వరకు ఇలా వాడచ్చు. కానీ 12కి వచ్చేటప్పటికి 12, 13, 14, ఓకేనా, 15, 16, 17 వచ్చేటప్పటికి మనకి ఏ విధంగా ఉంటుందంటే ఫ్రేమ్ అన్నది కనిపిస్తుంది. ఓన్లీ ఈ డిస్ప్లే అన్నదే కనిపిస్తుంది. ఓకేనా? ఈ ఫ్రేమ్ అనేది కనిపిస్తుంది. దీనికి కూడా కామన్ సేమ్ అదే మెథడ్ లో తీయచ్చు. కాకపోతే ఇక్కడ అది ఒక 30 to 40 సెకండ్స్ అప్లై చేసిన తర్వాత మనం ఒక ట్రిప్ లోనే వచ్చేస్తుంది. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఎప్పుడైనా సరే 12 సిరీస్ కానీ 13 సిరీస్ కానీ 14 సిరీస్ కానీ 15, 16, 17 సిరీస్ ఎప్పుడైనా సరే మనకి ఇది లిక్విడ్ అనేది అప్లై చేసి ఒక 2-3 టైమ్స్ అనేది ఇలాగ అప్లై చేసి వీటి మీద పెట్టాలి. ఎందుకంటే ఇది బయట గ్లాస్ ఉంటుంది, లోపల గ్లూ ఉంటుంది కాబట్టి హార్డ్గా ఉంటుంది. వాటర్ రెసిస్టెన్సీ ఇప్పుడు ఏంటంటే మనకి ఇస్తాడు కదా
6.8 అని అలా రెసిస్టెన్స్, ఇది ఎక్కువ రెసిస్టెన్స్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు ఇలాగా ఒక 2-3 టైమ్స్ మనకు హార్డ్ గ్లూ ఎలాగ కట్ చేసేటప్పుడు ఎలాగేస్తామో అలాగా ఒక 2-3 టైమ్స్ ఇలాగా డిస్ప్లే పైన లిక్విడ్ అప్లై చేసి దీనిపైన పెట్టాలి. 2-3 టైమ్స్ అప్లై చేస్తే కానీ అక్కడ కింద గ్లూ అనేది లూజ్ అవుతుంది. ఓకేనా, అలా 2-3 టైమ్స్ అప్లై చేసిన తర్వాత మనం ఇదే బ్లేడ్ పెట్టి సైడ్స్ క్లిప్ చేస్తాం. ఓకేనా, 2-3 టైమ్స్ అప్లై చేస్తే ఈ విధంగా లూజ్ గా వస్తుంది. లేదు ఒకసారి అప్లై చేస్తాం అనుకో ఇంకా ఫ్రీగా అయితే మనకి రాదు. ఓకేనా, ఇప్పుడు ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తాం, టాప్ లో లాక్స్ ఉంటాయి కాబట్టి ఈ లాక్స్ ని కొంచెం ఈ విధంగా మనం బయటికి తీసి దీనికి స్టిప్స్ ఎక్కడ ఉంటాయంటే లెఫ్ట్ సైడ్ లో. ఓకేనా, మనకి 12, 13, 14, 15, 16 మనకి లెఫ్ట్ సైడ్ అనేది ఉంటుంది. ఈ విధంగా మనం తీసుకోవాలి. ఓకే, తీసుకొని మనకి ఏ కంప్లైంట్ వచ్చిందో ఆ కంప్లైంట్ ని రెక్టిఫై చేస్తాము. రెక్టిఫై చేసిన తర్వాత పాత గ్లూ అంతా నీట్ గా గ్లూరింగ్ మిక్స్ తో తీస్తాము. మరొక గమ్ స్టిక్కర్ వేస్తాం. గమ్ స్టిక్కర్ వేసి ఇది ఫిక్సింగ్ అనేది చేస్తాం. ఓకేనా, ఫిక్స్ చేసి వాటర్ స్క్రూ చేసి కాసేపు రబ్బర్లు కట్టాలి. జరిగిపోతాను గమ్ స్టిక్కర్ వేసేటప్పుడు ఒక 10 minutes అయినా రబ్బర్లు పెడితే నీట్ గా గమ్మింగ్ అనేది అవుతుంది. లాక్ మిస్ ఉన్నాయి కదా అంటే విడిచిపెట్టుకోవాలనుకోండి, ఒకసారి లాక్ పట్టకపోతే పైకి అనేది వచ్చేస్తాం. రబ్బర్లు పెట్టేసి ఒక 10 నిమిషాలు నిలిచాక అనుకోండి ఆటోమేటిక్గా గమ్మింగ్ అనేది లాక్ అవుతుంది. అది కాకుండా పెట్టుకుంటే బెటరు, లేదు అంటే మనకి ఈ గమ్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఆ గమ్ అయితే కంపెనీ ఫినిషింగ్ వస్తుంది, ఈ గమ్ అయితే కంపెనీ ఫినిషింగ్ అనేది రాదు. ఓకేనా, మనం వేసినప్పుడు పెడితేనే మంచిదమ్మా, పైకి అనేది తగ్గదు. నెక్స్ట్ వాటర్ కూడా లోపలికి రాదు. ఈ గమ్ అనుకోండి వాటర్ వెళ్ళదు లోపల. ఓకేనా, ఈ గమ్ అనుకోండి వాటర్ వెళ్ళిపోతుంది. కానీ ఈ గమ్ అనేది బెటర్ ఆప్షన్ మనం ఐఫోన్స్. నెక్స్ట్ మనకి బ్యాక్ డోర్, ఐఫోన్స్ లోనే డిస్ప్లే సైడ్ కాకుండా బ్యాక్ డోర్ సైడ్ నుంచి ఓపెన్ చేయాలి. ఏ మోడల్స్ అవి 14, 14+, ఓకేనా, 15, 15+, 16, 16+, 17, 17+. ఓకేనా, ఈ ప్లస్ సిరీస్ అన్ని కూడా మనకి బ్యాక్ సైడ్ నుంచి ఓపెన్ చేయాలి. ఓకేనా, ఫ్రంట్ డిస్ప్లే అనేది ఓపెన్ చేసిన ప్లేట్ ఉంటుంది, మనకి మదర్ బోర్డ్ ఏవి కనిపించదు. ఓన్లీ డిస్ప్లే ఓపెన్ చేయాలంటేనే ఫ్రంట్ 13 ఎలా ఓపెన్ చేస్తాము అలా ఓపెన్ చేసి డిస్ప్లే అనేది రీప్లేస్ చేయొచ్చు. లేదు మదర్ బోర్డ్ ఓకే ఏం చేయాలన్నా బ్యాక్ సైడ్ నుంచి ఓపెన్ చేయాలి. ఏంటంటే ఆ సిరీస్ 14, 15, 16, 17 సిరీస్లు, 17 ప్లస్ సిరీస్లు ఇవి మనం ఇలా ఓపెన్ చేస్తాం. మళ్ళీ ప్రో సిరీస్లు అలా ఉంది. ఓకేనా, మనకి ఈ విధంగా బ్యాక్ సైడ్ నుంచి హీట్ అనేది అప్లై అనేది చేస్తాం. ఓకేనా, బ్యాక్ సైడ్ నుంచి హీట్ అప్లై చేసి మనం ఏం చేస్తామంటే లిక్విడ్ అప్లై అనేది చూస్తాం. ఎక్కువైనా పర్లేదమ్మా, కెమెరాల దగ్గర వేసుకుంటే చాలు. ఓకేనా, కెమెరా దగ్గర ఎక్కువ వేస్తాం ఇక్కడ ఎక్కువ హీటు కెమెరాల హీటు మనకి 200 సెంటిగ్రేడ్ వరకు ఏమవ్వదు. ఓకేనా, 200 సెంటిగ్రేడ్ అలాగా 1 minute వరకు ఏమవ్వదు. అదే 200 సెంటిగ్రేడ్ ఒక 5 minutes పెట్టవచ్చు. మనం ఇక్కడ 100 డిలే చేస్తున్నాం కాబట్టి ప్రాబ్లం అయితే ఉంది, ఎంత టైం అయినా ఉంది. ఒక ఫాగ్లా వస్తుంది అక్కడ ఏదైనా సరే. ఒక వాగ్ అయితే తక్కువని నార్మల్గా పాడడం అంటూ ఏమి ఉండదు. డిస్ప్లే ఎలా ఓపెన్ చేసామో అదే విధంగా బ్లేడ్ అప్లై చేసి మనకి ప్లేయింగ్ కార్డ్ కానీ ఇలాంటి ఏదైనా కార్డ్ అనేది పెట్టుకుందాం లోపల. గమ్ థిక్నెస్ ఎంత ఉంది అదే థిక్నెస్ అనేది మనం లోపలికి ఇన్వెస్ట్ చేయాలి. ఓకేనా, ఓవర్గా మనం ఇంజెక్ట్ చేస్తే ఒరిజినల్ ఛార్జింగ్ చిప్స్ గట్ట డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దీనికి ఎప్పుడైనా సరే ఇలా తీసుకుంటే లెఫ్ట్ సైడ్ లో మనకి 14, 15, 16 సిరీస్లు మనకి లెఫ్ట్ సైడ్ అనేది స్విచ్లు అనేవి ఉంటాయి. ఓకే, ఈ విధంగా ఓపెన్ చేసుకొని మనకి ఏ కంప్లైంట్స్ వస్తే ఆ కంప్లైంట్లు అనేవి రీప్లేస్ అనేది చేస్తాం. 14 సిరీస్ ఎక్కువగా వచ్చే కంప్లైంట్లు ఏంటి అని అంటే బ్యాటరీ ఇష్యూస్ వస్తాయి, లేదా కెమెరా ఇష్యూస్ వస్తాయి, లేదా వైఫై బ్లూటూత్ ఇష్యూస్ వస్తాయి. ఓకే, అవి రిటర్న్ చేస్తాం. రిటర్న్ చేసినాక మళ్ళీ ఈ స్టిక్కర్ అనేది దానికి వేసి 14 సిరీస్ స్టిక్కర్ వేసి మళ్ళీ సేమ్ నీట్గా పాస్ స్విచ్చింగ్ అనేది. ఓకేనా,
బ్యాక్ డోర్ అనేది ఈ విధంగా ఓపెనింగ్ అనేది మనం చేస్తాం. ఓకేనా. దీంట్లో వచ్చేటప్పుడు కొన్ని మనకి 16 Pro Max ఫ్రంట్ ఉన్నాయి. ఓకేనా. మళ్ళీ 17 Pro Max మళ్ళీ ఫ్రంట్ అవుతున్నాయి. 17 ప్లస్ బ్యాక్ డోర్ అనేది ఓపెన్. ఓకేనా. డిస్ప్లే సైడ్ నుంచి ఓపెన్ చేసుకోవాలి. అర్థమైందా మీకు? మనకి కాస్త ఎక్స్పీరియన్స్ వచ్చిందంటే నేను మీకు చెప్పాను కదా 5x నుంచి మనకి 8+ వరకు ఫ్రేమ్ తో ఓపెన్ అనేది ఓకేనా. ఫ్రంట్ ఫ్రేమ్ తో ఓపెన్ అనేది అవుతుంది. నెక్స్ట్ X నుంచి మనకి 11 వరకు అది కూడా ఫ్రంట్ ఫ్రేమ్ తోనే ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ 12 నుంచి మనకి 13 సిరీస్ వరకు మనకి ఫ్రంట్ డిస్ప్లే అనేది ఓపెన్ అవుతుంది. విత్ ఫ్రేమ్ కానీ గ్లాస్ అంతా ఫుల్ గా ఉంటుంది. ఫ్రంట్ డిస్ప్లే అనేది ఓపెన్ అవుతుంది. 14 ప్లస్ 15 ప్లస్ 16 ప్లస్ 17 ప్లస్ బ్యాక్ డోర్ ఓపెన్ అవుతుంది. ఓకేనా. మోడల్ సైజ్ కాస్త ఎక్స్పీరియన్స్ అనేది రావాలి. లేదు మీకు ఎక్స్పీరియన్స్ లేదు అంటే అప్పుడు ఏం చేస్తామంటే నార్మల్ గా మనకి మొబైల్ నెంబర్ మోడల్ కొట్టి క్రియేట్ డౌన్ అనుకుని వీడియో అనేది కొట్టాలనుకోండి. ఆడు ఎలా ఓపెన్ చేస్తున్నాడంటే మనకి చూపిస్తారు. చూపించినట్టు పాస్వర్డ్ చూపిస్తే మనకి అది ఏ సైడ్ ఓపెన్ అవుతుందో మనకి ఐడెంటిటీ ఉంటుంది. మీరు ప్రెసర్ కాబట్టి నేను చెప్పింది మర్చిపోయారు. మీరు ప్రెసర్ మనకి మోడల్ నెంబర్ కొట్టి క్రియేట్ డౌన్ అని కొట్టారనుకోండి అది ఎలా ఓపెన్ చేస్తున్నాడు అనేది మనకి తెలుస్తుంది. అదే విధంగా మనం ఓపెన్ చేసేటప్పుడు నేను చెప్పే సేఫ్టీ మెథడ్స్ ఉపయోగించుకుంటాయి. చాలా డ్యామేజ్ అవ్వకుండా అవుతుంది. కానీ ఓపెన్ చేసేటప్పుడు పెయింట్ అనేది డ్యామేజ్ చేయకుండా చేస్తే సరిపోతుంది అన్నమాట. పెయింట్ ఎప్పుడు డ్యామేజ్ అవుతుంది? మెటల్ ఓపెనర్స్ అప్లై చేస్తే డ్యామేజ్ అవుతుంది. ఫైబర్ ఓపెనర్స్ అప్లై చేస్తే డ్యామేజ్ అవుతుంది. ఓకే, అర్థమైందా? ఇంకేమైనా డౌట్ ఉన్నాయా? రేపు వచ్చేటప్పుడు మీకు ఎడ్జ్ క్లాస్ అనేది చెప్తాను కంప్లీట్ గా. అది అయిపోయిన తర్వాత షార్ట్ కట్ చెప్తాను. ప్రతిదీ డిస్ప్లే సైడ్ షార్ట్ కట్స్, నెట్వర్క్ సైడ్ షార్ట్ కట్స్, నెక్స్ట్ ఏంటంటే ప్రతిదీ A to Z ఛార్జింగ్ సైడ్ షార్ట్ కట్స్, ఓకేనా, డెడ్ సైడ్ షార్ట్ కట్స్ అన్ని చెప్తాను. రేపు ఆఫ్టర్నూన్ సైడ్ వచ్చి ఓకే. రేపు మ్యాక్సిమం మీకు క్లియర్ ఉంటుంది. నాకు క్లాసెస్ ప్రాక్టీస్ చేయాలంటే మీరు ప్రాక్టీస్ చేయాలి. ఓకే, అర్థమైంది కదా? మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు చెప్పండి. దీనిపైన మనం టచ్ సపరేటర్ పైన పెట్టి ఇలా వాక్యూమ్ అన్నది ఆన్ చేసుకోండి. వాక్యూమ్ అన్నది ఆన్ చేసుకున్నాక ఇది హోల్డ్ అయిపోతుంది కదా. హోల్డ్ అయ్యేటప్పుడు ఈ వాకా పేపర్ని కొంచెంగా లోపలికి ఇంజెక్ట్ అనేది చేసుకుంటాం. ఎప్పుడైనా సరే మనకి గట్టిగా లాక్ అవుతుంది, మూవ్ అవ్వట్లేదు పేపర్ అంటే ఈ విధంగా లిక్విడ్ అప్లై చేయొచ్చు. ఈ స్ట్రిప్ పార్ట్ వరకు మనం లిక్విడ్ అనేది అప్లై అనేది చేసుకోవచ్చు. ఎల్ఈడి డిస్ప్లేలకి లిక్విడ్ వెళ్ళినా ప్రాబ్లం ఉండదమ్మా. అదే ఎల్సిడి డిస్ప్లేకి లిక్విడ్ వెళ్తే డ్యామేజ్ అయిపోద్ది డిస్ప్లే. మనకి ప్రెజర్ అనేది పెట్టకూడదు, ఓకేనా. మన బలం అనేది పడకూడదు. జస్ట్ ఈ విధంగా మనం మూవ్ చేసుకుంటే చాలు డిస్ప్లే. వరకు మనకి కొంచెం హార్డ్గా పేపర్ మూవ్ అవుతుంది. ఇలా లూజ్గా స్మూత్గా మూవ్ అయిపోయినప్పుడు ఈ స్ట్రిప్ దగ్గరికి వస్తుందని అర్థం. మనకేంటంటే వెంటనే దాని లోపలికి మరి ఇంజెక్ట్ చేయకూడదు, ఆఫ్ చేసేయాలన్నమాట. ఆఫ్ చేసి ఇలాగ బయటికి ఈ వాకా పేపర్ని తీసేస్తాం. తీసినాక వ్యాక్యూమ్ ఆఫ్ చేసి మన హాట్ ఎయిర్ గన్ ఏదైతే ఉందో హాట్ ఎయిర్ గన్ కానీ లేకపోతే దీని హీట్ సరిపోద్ది అనుకుంటే దీని హీట్తో కానీ ఇలాగ ఫ్రేమ్ అవుట్ అనేది చేసుకోండి. ఓకేనా. మనకి ఇక్కడ గమ్ ఎక్కడెక్కడ వచ్చింది? ఈ మిడిల్లో గమ్ వచ్చింది. దీనికి ఒక 2 mm ఉంటే ఇది ఒక 1/2 cm ఉంది గమ్. ఓకేనా. ఇది చాలా హార్డ్గా ఉంటుంది. నెక్స్ట్ డిస్ప్లే కోటుని చాలా స్లిమ్గా ఉంటుంది. డిస్ప్లే థిక్నెస్ కూడా చాలా థిక్నెస్ తక్కువ ఉంటుంది. సో ఇది కొంచెం మనం సాఫ్ట్గా డీల్ చేయాలి. దీన్ని హార్డ్గా డీల్ చేస్తే బ్రేక్ అయిపోద్ది, డిస్ప్లే మొత్తం కంప్లీట్గా బ్లాంక్ అయిపోద్ది. దీన్ని చేంజ్ చేయడానికి కూడా ఏమీ ఉండదు. ఓకేనా. ఫ్రేమ్ అవుట్ చేసే విధానం మీకు అర్థమైందా? ఇది ఇప్పుడు మన టచ్ గ్లాస్ అనేది కట్ చేయాలనుకోండి, సేమ్ ఎల్సిడిని ఏ విధంగా అయితే చేసామో ప్లాస్టర్ చేస్తాము, ఏదో ఒక కార్నర్ గ్లూ అంతా రిమూవ్ చేస్తాము, లెన్స్ పార్ట్ దగ్గర నుంచి కట్ చేసుకుంటూ వచ్చేస్తాం అన్నమాట. ఓకేనా. దీనికి కొంచెం గ్లూ అనేది హార్డ్గా వస్తుంది. ఈ గ్లూ అంతా మనం నీట్గా రిమూవ్ చేసుకుంటే సరిపోద్ది అన్నమాట. ఓకేనా. నీడిల్తో అయినా వచ్చిందంటే నీడిల్తో చేయండి, లేదనంటే దీనికి అదే బిట్కి స్పాంజ్ నీడిల్ ఒకటి ఉంటుంది.
ఓకేనా, మన గ్లూ రిమూవ్ మిషన్లో దాంతో తీస్తే వచ్చేస్తుంది. ఈ లెన్స్ పార్ట్ దగ్గర మరీ డెలికేట్గా ఉంటుంది, కొంచెం సాఫ్ట్గా హ్యాండిల్ చేయండి. ఈ ఫ్లెక్స్ బాండింగ్ ఎక్కడైతే ఉందో అక్కడ లిక్విడ్ అనేది వెళ్లకుండా ఉంటే మనకి డిస్ప్లే అనేది డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. అదే ఎక్కువగా మనం లిక్విడ్ వేస్తామనుకోండి, తీసేటప్పుడు స్మూత్గా వస్తుంది కదా అనుకోండి, ఎక్కువగా లిక్విడ్ వేస్తే ఏమవుతుంది, డిస్ప్లే అనేది బ్లాంక్ అవుతుంది. బ్లాంక్ అయ్యి 1 or 2 days తర్వాత మళ్ళీ ఈ స్టిప్పుల్లో ఉన్న లిక్విడ్ అంతా డ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ ఆన్ అనేది అవుతుంటుంది అనమాట. ఓకేనా, ఆ ప్రాబ్లం రాకుండా లిక్విడ్ తక్కువ అప్లై చేసుకుంటే సరిపోద్ది. ఫ్లక్స్ బాండింగ్లోకి మనకి లిక్విడ్ వెళ్ళకంటూ ఉంటే చాలన్నమాట. అర్థమైందా? ఎల్ఈడి డిస్ప్లేని ఏ విధంగా ఫ్రేమ్ అవుట్ చేయాలి, కటింగ్ ఎల్సిడి డిస్ప్లేకి ఎల్ఈడి డిస్ప్లేకి సేమ్ ప్రొసీజర్. నేను మీరు ఏ విధంగా అయితే కట్ చేసుకున్నారో అదే విధంగా ప్లాస్టర్ వేసి ఏదో ఒక కార్నర్ గ్లూ రిమూవ్ చేసి అక్కడ నుంచి 0.03 mm కటింగ్ వైర్ ఇంజెక్ట్ చేసి కట్ చేసుకుంటూ వస్తారు. రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్, మిడిల్, రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్, మిడిల్, అదే విధంగా కట్ చేసుకుంటూ వస్తే సరిపోద్దన్న. మనకి ఈటింగ్ ప్లాట్ఫామ్కి సమాంతరంగా లేకపోతే ఒక 1 cm కిందకైనా హ్యాండ్ అనేది రేజ్ చేసుకుంటే నీట్గా వచ్చేస్తుంది ఫిల్మ్ కట్ చేయకుండా. అదే చేసేటప్పుడు పొరపాటున దీనికి ఏదైనా ఫిల్మ్ కట్ అయ్యింది అనుకోండి, ఇప్పుడు మన దగ్గర ఫిల్ము కటింగ్ మిషన్ ద్వారా మనం కట్ చేస్తాం కదా ఎల్సిడి డిస్ప్లేకి, దీనికి అలా కటింగ్ అనేది అవ్వదు. దీనికి ఎలా చేస్తామంటే కటింగు నార్మల్గా అయితే లిక్విడ్ ఉంటుంది కదా మన దగ్గర, పెట్రోల్ కానీ ఏదైనా ఉంటుంది కదా లిక్విడ్, ఆ లిక్విడ్నే మనం అప్లై చేసి కటింగ్ అనేది చేసేయచ్చు. డిస్ప్లే ఏంటంటే హీట్ చేసి తీసుకోవచ్చు. ఇప్పుడు మనం చేసేటప్పుడు పొరపాటున ఎప్పుడైనా సరే ఫిల్మ్ అనేది డ్యామేజ్ చేస్తే, ఓకేనా, ఇది కట్ చేసేటప్పుడు ఫిల్మ్ అనేది డ్యామేజ్ చేసుకుంటే సేమ్ మనం ఇదే ఫిల్మ్ పైన బ్లేడ్ అనేది కొంచెం ఇలా ఇంజెక్ట్ చేసుకుంటాం. ఓకేనా, బ్లేడ్ ఇంజెక్ట్ చేసుకున్న వెంటనే లిక్విడ్ ఉండదు కదా, పెట్రోల్ కానీ జెడ్ లిక్విడ్ కానీ ఫాల్కన్ 530 కానీ ఏదైనా లోపలికి ఇలా ఇంజెక్ట్ చేస్తే ఆ గమ్ అంతా అక్కడ లూజ్ అయిపోతుంది. ఓకేనా, అదే లూజ్ అయ్యేటప్పుడు కొంచెం కొంచెంగా ఇలాగ మనం పట్టుకొని అక్కడ లిక్విడ్ అప్లై చేస్తే ఆ ఫిల్మ్ అనేది వచ్చేస్తుంటుంది. ఓకేనా, దీనికి మనం ఫిల్మ్ కట్టర్తో రిమూవ్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. లిక్విడ్ అలా కొంచెం కొంచెం అప్లై చేసుకుంటూ మనం రిమూవ్ చేస్తే సరిపోద్ది అన్నమాట. సార్ పాస్ ఫోన్లో చేయకూడదా? చేయకూడదనే కదా ఇది వేరేగా చెప్తున్నాను. మరి దీనిపైన బ్లేడు ఆ ఫిల్మ్ కట్టర్ గట్రా అప్లై చేయకూడదు, ఎందుకంటే చాలా డెలికేట్గా ఉంటుంది. అది డెలికేట్గా ఉండేటప్పుడు ఏమవుతుంది, మనం ఆ బ్లేడ్ పెట్టామంటే డ్యామేజ్ అయిపోతుంది. ఓకేనా, ఫిల్మ్ అనేది ఈ విధంగా ఎల్ఈడి ఫిల్మ్ అనేది రిమూవ్ చేసుకోవాలి.
దేని ద్వారా ఎల్సిడి డిస్ప్లేకి అయితే ఫిల్మ్ కట్టర్ పెట్టి రిమూవ్ చేసాం, దీనికైతే ఓన్లీ లిక్విడ్ పెట్టి తీసేయచ్చు, ఏదో ఒక కెమికల్ పెట్టి తీసేయాలన్నమాట. ఓకేనా. నార్మల్గా ఇది సార్ చెప్పారు కదా అనుకున్న ఎల్సిడి డిస్ప్లే తీసినట్టు తీసారంటే పక్కాగా బ్రేక్ అవుతుంది, ఈ థిక్నెస్లో డిస్ప్లే అంతా స్ట్రాంగ్గా ఉంటుంది, బ్రేక్ అయిపోతుంది. నెక్స్ట్ మనం ఎల్సిడి డిస్ప్లే క్లీనింగ్ ప్రొసీజర్ ఎలా చేసాము, ఒక 4-5 టైమ్స్ స్క్రబ్ చేసి ఆ గమ్ము హార్డ్గా ఉన్న గమ్ని లూజ్ చేసి మనం బ్లేడ్తో మూవ్ చేసాం అనమాట. దీనికి అలా చేయాల్సిన అవసరం అయితే ఏమి ఉండదు, జస్ట్ క్లాత్తో క్లీన్ చేసుకుంటే చాలు. దీనికి తీసేటప్పుడే ఈ ఫిల్మ్కి గ్లూ అంతా వచ్చేస్తుంది. ఓకేనా. జస్ట్ మనం క్లాత్తో కానీ స్పాంజ్తో కానీ క్లీన్ చేసుకుంటే సరిపోద్ది, అంత కష్టపడాల్సిన అవసరం అయితే దీని విషయంలో అయితే ఉండదు అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఇది ఫిల్మ్ వేయడం కూడా వన్ టైప్ ఆఫ్ ఫిల్మే ఉంటుంది, ఎల్సిడి లాగా 4-5 టైప్స్ ఆఫ్ ఫిల్మ్స్ అనేవి ఉండవు. ఓకేనా. ఆర్ఆర్ అనే బ్రాండ్ ఒకటి ఉంటుంది, అందులో వేసుకుంటే సరిపోద్ది. లేదు ఏ ఫిల్మ్ కూడా మనకి దొరకలేదు, ఇప్పుడు కార్కి ఫిల్మ్స్ వేస్తారు కదా, ఆ ఫిల్మ్ తెచ్చేస్తేనే మనం దీనికి వేసుకోవచ్చు. ఓకేనా. ఇది ఎల్ఈడి యొక్క ఫిల్ము సపరేషన్ అనేది ఈ విధంగా ఉంటుంది. అర్థమైందా మీకు? ఎల్ఈడి పర్ఫెక్ట్గా చేయగలరా ఫిల్మ్ డ్యామేజ్ అయితే? సేమ్ ఏమీ ఉండదు అనమాట. లిక్విడ్ పెట్టేసి పాత ఫిల్మ్ తీసేస్తాం, కొత్త ఫిల్మ్ అనేది ఒకటే ఉంటుంది, దానికి చెక్కింగ్లు గట్రా ఏం చేయాల్సిన అవసరం లేదు. 1, 2 రాసుకొని గమ్ ఏ సైడ్ ఉంటుంది, ఏం చేయాల్సిన అవసరం లేదు. గమ్ ఏ సైడ్ ఉందో ఆ సైడ్ రోల్ చేసేసి చుట్టూ కట్ చేసుకుంటాం, చేసి మిషన్లో పెట్టి పంచింగ్ అనేది చేస్తాం. దీని తర్వాత ప్రొసీజర్ అంతా సేమే, విత్ ఓసీతో గ్లాస్ వస్తుంది, గ్లాస్ని దాన్ని పెట్టి మిషన్లో పెట్టి పంచింగ్ చేసిన తర్వాత నిన్న గ్లూ ఏ విధంగా అయితే వేసామో అదే విధంగా అప్లై చేయాలి. మిడిల్లో గ్లూ ఉంటే మిడిల్లో గ్లూ అప్లై చేస్తాము, కార్నర్స్ గ్లూ ఉంటే కార్నర్స్ గ్లూ అప్లై చేసుకుంటాం. ఓకేనా. గ్లూ అప్లై చేసిన తర్వాత మళ్ళీ ఒక 10 నిమిషాలు ఆగాక సేమ్ క్లే ప్రొసీజర్ అనేది మనం ఫాలో అయిపోతే సరిపోతుంది అనమాట. ఓకేనా. ఎల్ఈడి మీకు అర్థమైందా? ఓకేనా. రైట్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా ఎల్ఈడికి సంబంధించి? నెక్స్ట్ మనకి డిస్ప్లేస్లో ఇలాగ కెమెరా హోల్స్ ఉంటాయి కదా, ఈ కెమెరా హోల్స్ దగ్గర ఏది కూడా ఉండకూడదు, ఫిల్మ్ ఉండకూడదు, ఓసీఏ ఉండకూడదు. నెక్స్ట్ ఏంటంటే ఓన్లీ గ్లాసు డిస్ప్లేయే ఉండాలన్నమాట. ఇలా కావాల్సి వచ్చేటప్పుడు ఏంటంటే మనకి ఫిల్మ్ కట్ చేసాము, ఫిల్మ్ కట్ చేసేటప్పుడు టోటల్గా వేసాము అనుకోండి, కెమెరా క్వాలిటీ అనేది తగ్గుతుంది. ఓకేనా. అలా తగ్గకుండా ఉండాలంటే మనం ఏం చేస్తామనంటే ఇక్కడ కార్నర్స్లో కొన్ని కెమెరా హోల్స్ ఉంటాయి, నెక్స్ట్ మిడిల్లో కొన్ని కెమెరా హోల్స్ ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ ఏ సైడ్ వచ్చినా సరే పైన టాప్లో కొన్ని ఉంటాయి, ఏ సైడ్ వచ్చినా సరే మనకి కెమెరా హోల్ అనేది పంచింగ్ మిషన్ ఉంటాయి కదా, ఇటువంటి పంచింగ్ మిషన్లతో హోల్స్ అనేవి చేసుకుంటే మనకి బెటర్ ఆప్షన్. ఈ పంచింగ్ హోల్స్ ఉంటాయి కదా, ఫస్ట్ మనం ఏం చేస్తాము, ఇక్కడ ఒక మార్కర్ ఇవ్వు, మార్కర్తో ఇలా మార్క్ చేసుకుంటాం మనం. ఓకేనా. మార్క్ చేసుకొని ఇప్పుడు కెమెరా హోల్ ఎక్కడుందో దీంతో హోల్ అనేది ఇలా పెట్టేస్తాం. ఓకేనా. ఇక్కడ హోల్ మనకి నీట్గా కనిపిస్తుంది మార్క్ చేసిన దగ్గర, అలా హోల్ పెట్టేస్తాం ఇక్కడ. ఓకేనా. ఈ హోల్ పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనకి ఈ సైడ్స్ అనేవి నీట్గా కట్ చేసుకుంటాం. కట్ చేసుకుని కత్తిరితో మనం సేమ్ పొజిషన్లో రోల్ చేసి వేసేస్తాం అన్నమాట. ఈ హోల్ అనేది ఇక్కడ వస్తే ఈ విధంగా వస్తే మనకు చాలు. ఓకేనా. ఆ విధంగా వచ్చేటట్టు మనం హోల్ అనేది చేసుకుంటే సరిపోద్ది అనమాట. ఈ విధంగా హోల్ వచ్చేటట్టు మనం హోల్ చేసుకొని నీట్గా కట్ చేసుకుంటే సరిపోద్ది. ఇది కార్నర్లో వస్తే కార్నర్లో మనం హోల్ చేస్తాం, మిడిల్లో వస్తే మిడిల్లో హోల్ చేస్తాం. దీనికి ఏంటంటే ఫస్టే మనం మార్కర్తో లైన్స్ అనేవి ఇలా గీసుకోవాలి. ఎందుకు అని అంటే మనం ఒక్కో దగ్గర హోల్ పెట్టి మనం వేసేటప్పుడు కొంచెం కార్నర్కి వెళ్ళిపోయింది అనుకో, హోల్ సైడ్ అనేది అయిపోద్ది అన్నమాట. ఓకేనా. అలా కాకుండా మనం ఫస్టే మార్కర్తో గీసుకుంటే అదే విధంగా మనం రోల్ చేసుకొని దీనికి గమ్మింగ్ చేసిన తర్వాత సైడ్స్ కట్ చేసుకొని కరెక్ట్గా కెమెరా హోల్లో ఈ హోల్ వెళ్తే సరిపోద్ది. ఓకేనా. ఇలానే మనకి ఒక్కో సందర్భాల్లో ఓసీ స్టిక్కర్లు కూడా పడతాయి, ఒక్కో సందర్భాల్లో రానప్పుడు ఓసీ స్టిక్కర్లు కూడా అలానే హోల్డ్ చేసుకుంటే సరిపోద్ది అనమాట. లేదు అక్కడ లైట్గా మనం 11 నెంబర్ బ్లేడ్తో మనం స్క్రాచ్ చేసుకుని 1-2 సార్లు రౌండ్గా స్క్రాచ్ చేసుకొని ఆ గ్లూ అనేది అక్కడ నుంచి రిమూవ్ చేసుకుంటే సరిపోతుంది.
ఓకేనా, అర్థమైంది కదా మీకు. ఎల్ఈడి డిస్ప్లే ప్రోటోకాల్ ఈ విధంగా మనకి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి నిన్న ఎల్సిడీలు చేసాం కదా, ఎల్సిడికి ఇంజెక్ట్ అనేది చేసాం. ఓకేనా, ఒక పేపర్ని ఇంజెక్ట్ చేసేటప్పుడు కొంతమంది ఏం చేస్తారు, లైటింగ్ రిఫ్లెక్టర్ కిందకి ఇలా ఇంజెక్ట్ చేస్తారు, నీట్గా వచ్చేస్తాయి. ఓకేనా, లేదు ఒక్కొక్కరు ఏం చేస్తారంటే ఈ లైటింగ్ పేపర్ లోపలికి ఇంజెక్ట్ చేసేస్తారు, ఇలా ఇంజెక్ట్ చేసేస్తారు. ఓకేనా, ఇలా ఇంజెక్ట్ చేసినప్పుడు ఏం చేస్తారు, ఈ పేపర్లు ఏమవుతాయి, డస్ట్ అనేది అయిపోతాయి అన్నమాట. ఈ పేపర్స్ డస్ట్ పట్టేస్తాయి. ఓకేనా, ఈ డస్ట్ పట్టినప్పుడు ఏంటంటే మనం ఇలా డస్ట్ పట్టినప్పుడు డస్ట్ని క్లీన్ చేసుకోవచ్చు. ఈ విధంగా కాస్త హీట్ మీద పెడితే మనకి లైటింగ్ రిఫ్లెక్టర్ గమ్ స్టిక్కరే కాబట్టి ఈ విధంగా మనకి వస్తాయి. వచ్చిన తర్వాత ఈ క్లీన్ చేసేటప్పుడు పెట్రోల్ కానీ, జెడ్ లిక్విడ్ కానీ, ఫాల్కనా కానీ ఏది అప్లై చేయకూడదు. మార్కెట్లో ఐపీఏ అని ఉంటుంది ఒక కెమికల్. ఓకేనా, ఈ ఐపీఏ కెమికల్ క్లాత్ పైన వేసి మనం అక్కడ ఉన్న డస్ట్ని క్లీనింగ్ అనేది ఈ పేపర్ల మీద పడితే నీట్గా క్లీన్ చేసుకుంటే ఆ డస్ట్ అనేది రిమూవ్ అనేది అయిపోతుంది. లేదు మనం చేసేటప్పుడు ఇంకా క్లమ్జీగా ఈ పేపర్లను నలిపేసేసి ఎరగొట్టేసి డ్యామేజ్ చేస్తాం. ఓకేనా, ఇవి ఎందుకు పని చేయలేదు. పని చేయనప్పుడు ఏం చేస్తామనంటే ఇదే వీటిపైన పెట్టి అదే ఐపీఏ మనం అప్లై చేసి కంప్లీట్గా మనకి 0 లెంత్లో రిమూవ్ చేసుకుంటాం. ఓకేనా, లాస్ట్ పేపర్ ఏదైతే ఉందో ఆ పేపర్ వరకు మనం రిమూవ్ అనేది చేసుకుంటాం. లాస్ట్ పేపర్ ఏముంది, ఇది. ఓకేనా, ఈ పేపర్ వరకు మనం రిమూవ్ అనేది చేసుకుంటాం ఐపీఏ అప్లై చేసి. రిమూవ్ చేసిన తర్వాత ఇక్కడ యానోడ్ క్యాథోడ్ లైన్స్ ఉంటాయి ప్రతి డిస్ప్లేస్కి. ఓకేనా, ఇప్పుడు సాల్డరింగ్ ఐరన్తో ఈ యానోడ్ క్యాథోడ్ లైన్స్ అనేవి డిస్కనెక్ట్ చేసుకుంటాం. డిస్కనెక్ట్ చేసుకొని మార్కెట్లో మనకి ఇలా ఇటువంటివి రెడీమేడ్గా దొరుకుతాయి. మార్కెట్లో ఇటువంటివి రెడీమేడ్గా దొరుకుతాయి. మనకు టోటల్గా సెట్ వస్తుంది. ఒక 30-40 రూపీస్ ఇస్తే టోటల్గా సెట్ వస్తుంది అనమాట. ఆ సెట్ని తీసుకొచ్చి గమ్ స్టిక్కర్ ఉంటుంది, ఆ స్టిక్కర్ తీసి ఇక్కడ ఇలా అంటించేసుకొని ఇక్కడ సాల్డరింగ్ అనేది చేసుకుంటాం. ఈ లైట్లతో సహా వస్తుంది అనమాట. ఆ లైట్లు అనేవి ఇక్కడ సాల్డరింగ్ చేసుకుంటే మనకి నీట్గా వచ్చేస్తుంది. లేదు మార్కెట్లో లైటింగ్ రిఫ్లెక్టర్లు దొరకలేదు, మనం బ్రేక్ డిస్ప్లేస్ ఉంటాయి కదా, డిస్ప్లే బ్రేక్ అవుతుంది, లైటింగ్ రిఫ్లెక్టర్లు బాగానే ఉంటాయి. దానికి ఏం చేస్తాము, వాకా పేపర్తో లైట్గా ఐపీఏ అప్లై చేసి నీట్గా ఈ లైటింగ్ రిఫ్లెక్టర్తో సహా దాన్ని పాత డిస్ప్లేని తీసుకొని దాన్ని లైటింగ్ రిఫ్లెక్టర్ని తీసుకొచ్చి ఇక్కడ మనం పెట్టేసి సాల్డరింగ్ అనేది చేసుకుంటాం. తప్పు చేస్తే ఫిల్మ్ కట్ చేసినప్పుడు తప్పు చేసినా, లైటింగ్ రిఫ్లెక్టర్ చేసేటప్పుడు తప్పు చేసినా అలా చేసుకోవచ్చు. ఇవన్నీ ఆల్టర్నేటివ్ మెథడ్స్. లేదు నేను చెప్పినట్టు ఫస్ట్గా ఏది కొట్టుని డ్యామేజ్ చేయకుండా చేస్తామా, ఓకే, వెల్ అండ్ గుడ్, నీట్గా వర్క్ చేసేవచ్చు, పంపించవచ్చు. ఇది తప్పు చేసామంటే మన టైం కూడా పెరుగుతుంది, ఇన్వెస్ట్ కూడా పెరుగుతుంది. ఓకేనా, ఫిల్మ్ కట్ చేస్తే ఇంకో 50 రూపీస్ ఎక్స్ట్రా అవుతుంది, టైం బోటన్ని పెరుగుద్ది. అదే మన లైటింగ్ రిఫ్లెక్టర్ పాడు చేస్తే ఇంకో 50 రూపీస్ పెరుగుతుంది, మళ్ళీ టైం కూడా పెరుగుతుంది. ఓకేనా, మ్యాక్సిమం తప్పు చేయకుండా చేయడానికి ట్రై చేయండి. నేను ఎన్ని 100 డిస్ప్లేలు కోసినా 100 డిస్ప్లేలు కొట్టని సక్సెస్గా వచ్చేస్తాయి. ఏ ఒక్కటి కొట్టని డ్యామేజ్ అనేది అవ్వదు. ఎందుకంటే ఆ మూమెంట్ అనేది నాకు తెలుస్తుంది కట్ చేసేటప్పుడు, అది ఫిల్మ్ కట్ అవుతుందా లేకపోతే గ్లూ కట్ అవుతుందా. అంటే ఇప్పుడు రబ్బర్ కట్ చేస్తే మనకు ఒక ఫీల్ అనేది వస్తుంది, అదే కొంచెం హార్డ్గా ఉన్నది కట్ చేస్తే అదొక ఫీల్ వస్తుంది. ఆ ఫీల్ వచ్చేటప్పుడు వెంటనే హోల్డ్ చేసేయాలి మనం. ఓకేనా, హోల్డ్ చేసి బ్యాక్ లీజ్ చెక్ చేసుకొని తీసుకోవాలన్నమాట. ఏం ఉండదు. ఇప్పుడు గ్లాస్ బ్రేక్ డిస్ప్లే ఉంది, మనం కట్ చేసేటప్పుడు ఆ వైర్ మధ్యలో ఏదైనా గ్లాస్ ఇరుక్కుపోయింది అనుకో, అది అలా స్క్రాచ్ చేసుకుంటూ పోతుంటుంది. అలాంటి సందర్భాల్లో మనం వెంటనే స్టాప్ చేసి ఫస్ట్ అది ఏదైతే ఉందో ఆ గ్లాస్ని రిమూవ్ చేసి మళ్ళీ కటింగ్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. ఓకేనా, ఎల్సిడి ఎల్ఈడి మీకు అంతా అర్థమైందా? సేమ్ ప్రోటోకాల్ అంతా సేమ్, ఎల్సిడి ఎల్ఈడి ఒకేలా ఉంటాయి. మిడిల్ గమ్ వచ్చేటప్పటికి చేంజ్ చేసుకోవచ్చు. ఫిల్మ్ చేంజింగ్ వచ్చేటప్పటికి లిక్విడ్ వేసి ఫిల్మ్ అనేది మనం రిమూవ్ చేసుకుంటే చాలు. క్లీనింగ్ ప్రొసీజర్ అనేది క్లాత్తో క్లీన్ చేసుకుంటే సరిపోద్ది. దానికి ఏం మనం బ్లేడ్లు పెట్టి క్లీన్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఎల్సిడి కొంచెం కష్టంగా ఉంటుంది, చీప్ క్వాలిటీవే కొంచెం ఇబ్బంది పెడతాయి మనకి. ఓకేనా, అర్థమైందా మీకు? ఎల్సిడి ఎల్ఈడి ఓకేనా? బ్యాక్ గ్లాస్లో ఎలా ఓపెన్ చేయాలన్నది నేను మొబైల్ డిస్ప్లేస్ అనేవి చెప్పాను, కానీ మొబైల్స్ ఎలా ఓపెన్ చేయాలన్నది మీకు చెప్పలేదు. ఓకేనా, బ్యాక్ గ్లాస్ మొబైల్స్ ఏ విధంగా రిమూవ్ చేయాలన్నది ఇప్పుడు చెప్తాం. ఐఫోన్స్ ఎలా ఓపెన్ చేయాలన్నది ఇప్పుడు నేను మీకు చెప్తాను. అదేవిధంగా మీరు చేసుకుంటే సరిపోద్ది. మీకు బ్యాక్ గ్లాస్ మొబైల్స్ ఇస్తారు, మీరు రిమూవ్ చేసి నీట్గా ఫిక్స్ చేసుకుంటే సరిపోద్ది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక బ్యాక్ గ్లాస్ మొబైల్ అన్నది ఉంది. ఓకేనా, బ్యాక్ గ్లాస్ మొబైల్కి ఏ విధంగా ఉంటుంది, బ్యాక్ సైడ్ గ్లాస్ వస్తుంది, మిడిల్ ఫ్రేమ్ వస్తుంది, ఫ్రంట్ డిస్ప్లే వస్తుంది.
ఓకేనా. ఈ బ్యాక్ గ్లాస్ మొబైల్ మనం రిమూవ్ చేయాలంటే ఇందులో ప్యూర్ గ్లాసులు ఉంటాయి, ఫైబర్ గ్లాసులు ఉంటాయి, లెదర్ గ్లాసెస్ ఉంటాయి. ఓకేనా. లెదర్ వచ్చినా, ఫైబర్ వచ్చినా, ప్యూర్ గ్లాస్ వచ్చినా మనం మ్యాక్సిమము హీట్ అనేది కామన్గా పెట్టాలి. 80 to 90 సెంటిగ్రేడ్ హీట్ అనేది దీనికి అప్లై చేస్తే నీట్గా రిమూవ్ అన్నది అవుతుంది. ఓకేనా. 80 to 90 సెంటిగ్రేడ్ పెట్టేసి ఒక 30 to 40 సెకండ్స్ మనం సపరేటర్ పైన పెడితే అది హీట్ అనేది కన్జ్యూమ్ చేసి గ్లూ అనేది రిమూవ్ చేయడానికి వీలుగా ఉంటుంది అన్నమాట. ఇలాగ మనం ఒక 30 to 40 సెకండ్స్ హీట్ పైన పెట్టుకుంటాం. ఇది వచ్చేటప్పటికి లెదర్ గ్లాస్. ఓకేనా. ఇవి కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉంటాయి. లెదర్ కానీ ఫైబర్ కానీ కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉంటాయి. ప్యూర్ వచ్చేటప్పటికి ప్యూర్ గ్లాస్ కాబట్టి మనం ఏమాత్రం రాంగ్ చేసినా బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటాయి అన్నమాట. వీటికి కూడా మనం రాంగ్ చేసినా అంటే ఏం రాంగ్ చేసినా, ఇప్పుడు ఇది బాగా హార్డ్గా ఉంది కదా అనుకొని ఫైబర్ గ్లాసులకి లిక్విడ్ గట్రా అప్లై చేసామనుకో, అవి ఏమవుతాయంటే పెయింట్ బ్రేక్ వచ్చేస్తాయి. మనకి లెదర్ అనేది పాడవదు కానీ పెయింట్ అనేది బ్రేక్ వచ్చేస్తుంది. సో అలా అవ్వకుండా ఉండాలంటే మనం మ్యాక్సిమము హీట్తోనే రిమూవ్ చేయాలి. ఓకేనా. మ్యాక్సిమం హీట్తోనే ఇవి బ్యాక్ గ్లాసులు ఏవైనా సరే రిమూవ్ చేయడానికి ట్రై చేయాలి. హీట్ సరిపోలేదంటే హాట్ ఎయిర్ గన్తో హీట్ అనేది అప్లై చేసుకుంటే చాలు. ఈ బ్యాక్ గ్లాస్ రిమూవ్ చేసేటప్పుడు మనం డిస్ప్లే కోసినట్టు ఈ విధంగా కట్ చేయకూడదు. ఓకేనా. అలా కట్ చేస్తే ఏమవుతుంది, పెయింట్ అనేది డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మనం మ్యాక్సిమం ఈ విధంగా లోపలికి ఇంజెక్ట్ చేసి ఇలా పైకి లిఫ్ట్ చేసుకోవాలి. ఓకేనా. ఇలా పైకి లిఫ్ట్ చేసుకుంటే మనకి గ్యాప్ అన్నది అక్కడ ఏర్పడుతుంది కదా. ఆ గ్యాప్ అనేది ఏర్పడినప్పుడు మనకి ప్లాస్టిక్ కార్డ్ ఒకటి ఇంజెక్ట్ అనేది చేసుకుంటాం. ఓకేనా. ఇలాగా ప్లాస్టిక్ కార్డ్ ఇంజెక్ట్ చేసుకుంటాం. జస్ట్ బ్లేడ్ ఓన్లీ గ్లాస్ను పైకి లిఫ్ట్ చేయడానికే మనం ఉపయోగించాలి. దాని తర్వాత బ్లేడ్ని రిమూవ్ చేసి ఈ ప్లాస్టిక్ కార్డ్ని అప్లై చేసి ఈ విధంగా మనం మూవ్ చేసుకుంటూ పోతే మనకి అది డివైడ్ అనేది అయిపోతుంది. కొన్ని సందర్భాల్లో మనం ఇంత లోపలికి ఇంజెక్ట్ చేయకూడదు. ఓకేనా. గమ్ థిక్నెస్ ఎంత ఉంటుంది, ఒక 5 mm 6 mm ఉంటుంది. అంత థిక్నెస్తో మనం లోపలికి ఇంజెక్ట్ చేయాలి. ఎందుకు అలా ఇంజెక్ట్ చేయాలంటే మిడిల్ స్టిప్స్ ఉంటాయి దీనికి. ఓకేనా. సబ్ బోర్డ్ నుంచి వెళ్ళి మెయిన్ బోర్డ్కి వెళ్ళిన స్టిప్స్ మనం ప్యాక్ పెట్టి లోపలికి ఇంజెక్ట్ చేస్తే ఆ లోపల ఇవి వెళ్ళిపోయాయి అనుకోండి ప్యాక్లు, ఆ స్టిప్ని కట్ చేసుకుంటూ పోతుంది అనమాట. ఓకేనా. మనకి 3 సైడ్స్ కట్ చేసినాక ఇక్కడ ఫింగర్ ప్రింట్స్, వాల్యూమ్ బటన్స్ ఏ సైడ్ అయితే ఉన్నాయో ఆ సైడ్ ఇలా పైకి లిఫ్ట్ చేసుకోవాలి. ఓకేనా. అది ఇక్కడ మనకి ప్యాక్ ఉంది కదా అనుకుని ప్యాక్తో మూవ్ చేసాం అనుకోండి, ఫింగర్ ప్రింట్లో ఒక సందర్భాల్లో ఇక్కడ స్టిప్స్ వస్తాయి. ఆ స్టిప్స్ కట్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. ఓకేనా. అలా కట్ అవ్వకుండా ఉండాలంటే ఈ సైడ్స్ ఏవైతే ఫింగర్ ప్రింట్స్ వచ్చాయో దాని దగ్గర హోల్డ్ చేసి మనం ఆ సైడ్ ఇలా పైకి లిఫ్ట్ చేసుకోవాలి. ఓకేనా. 3 సైడ్స్ మనం ప్యాక్ రొటేట్ చేసి ఆ సైడ్ మనం ఇలా పైకి లిఫ్ట్ చేసుకుంటే ఈ విధంగా డోర్ అన్నది ఓపెన్ అయిపోతుంది. ఓకేనా. బ్యాక్ డోర్ని ఈ విధంగా మనం ఓపెన్ చేయాలి. లేదు ఒక్కో సందర్భాల్లో ఏంటంటే ప్యూర్ గ్లాసులు ఉంటాయి అనుకోండి, మనకు రావట్లేదు. ఓకేనా. ప్యూర్ గ్లాసులు ఉన్నాయి రావట్లేదు, ఇలాగ 30 to 40 సెకండ్స్ హీట్ పైన పెట్టి కొంచెం లిక్విడ్ అనేది అప్లై చేయొచ్చు. ఓన్లీ ప్యూర్ గ్లాసులకే. మ్యాక్సిమమ్ వస్తే ప్యాక్తోనే తీసేసేయండి. ఓకేనా. లేదు రావట్లేదంటే కొంచెంగా అప్లై చేసుకుంటే సరిపోద్ది. అది కూడా మనకి పెట్రోల్ అప్లై చేయొద్దు. పెట్రోల్ అప్లై చేస్తే చాలా ఫాస్ట్గా పెయింట్ డ్యామేజ్ అయిపోద్ది. జెట్ లిక్విడ్ కానీ, ఐపీఏ కానీ, ఫాల్కోనో 530 కానీ అప్లై అనేది చేసుకోవాలి అక్కడ. ఓకేనా. పెట్రోల్ అప్లై చేస్తే పెయింట్ ఫాస్ట్గా డ్యామేజ్ అయిపోద్ది. టెన్నర్ కానీ, పెట్రోల్ కానీ బ్యాక్ గ్లాసులకి ఎప్పుడు కూడా అప్లై చేయకూడదు. ఫ్రీగా వచ్చేస్తున్నాయి కదా అనుకుని అప్లై చేస్తే డ్యామేజ్ అయిపోద్ది. కస్టమర్కి మీకు ఇష్యూస్ అనేవి వస్తాయన్నమాట. ఓకేనా. అర్థమైందా. ఈ విధంగా మనం బ్యాక్ గ్లాసులు అనేవి రిమూవ్ చేయొచ్చు. గమ్మింగ్ చేసే ప్రొసీజర్ మీకు తెలుసా. దీనికి ఏంటంటే నీట్గా గ్లూ రిమూవ్ మిషన్తో గ్లూ అంతా రిమూవ్ చేసుకుంటాం. శివ ఛార్జింగ్ ఉన్నది తీసుకురా. పర్లేదు.
పాత గ్లూ అంతా వచ్చింది. అలానే ఫ్రేమ్కి ఉన్న గ్లూ కొట్టుని రిమూవ్ అనేది చేసుకుంటాం. ఓకేనా, ఇలా ఫ్రేమ్కి ఉన్న గ్లూ కూడా రిమూవ్ చేస్తాం. మనకేంటంటే ఇవి కంపెనీలో ఫిక్సింగ్ కావాలంటే ఇటువంటి గ్యాస్ కిట్స్ అంటారు దీన్ని. ఓకేనా, గమ్ స్టిక్కర్ల గ్యాస్ కిట్స్. ఈ గ్యాస్ కిట్స్ కావాలంటే దొరుకుతాయి. 20-30 రూపీస్లో గ్యాస్ కిట్స్ ఉంటాయి. ఏ మోడల్కి ఆ మోడల్ ఉంటాయి. అవి కొనుక్కొని మనం ఈ గ్యాస్ కిట్ అనేది ఈ డోర్కి వేసి మనం ఇలా వేసుకోవచ్చు. ఓకేనా, అన్ని సందర్భాల్లో గ్యాస్ కిట్లు ఉండవు కాబట్టి మనం దానికి బదులుగా గ్లూ గోటుని అప్లై చేసుకోవచ్చు. గమ్ అంటే ఇలాగ డోర్కి మనం గమ్ అనేది అప్లై చేసుకొని ఫిక్సింగ్ అనేది చేసుకోవచ్చు. మీరు నిన్న వర్క్ చేస్తారు, దీనికి ఇది పెట్టలేదు, క్లోజ్ చేయలేదు, డ్రై అయిపోయింది గమ్ అంతా. ఓకేనా, ఈ విధంగా గ్లూ అన్నది అప్లై చేసుకుంటాం. ఈ గ్లూ కూడా మరీ కార్నర్కి వేసేయకూడదు. మనం కార్నర్కి వేస్తే ఏమవుతుంది, మనకి సైడ్కి వచ్చేసి వేరే కలర్లా కనిపిస్తుంటుంది అన్నమాట. ఓకేనా, ఈ మాత్రం ఒక గ్యాప్ ఉంచారనుకోండి నీట్గా మనకి ఫిక్సింగ్ అనేది అవుతుంది. పెట్టేసిన తర్వాత మనకి ఈ కలరు క్లే ఉంటే క్లే అనేది మనం అప్లై అనేది చేసుకోవచ్చు దీనికి. ఓకేనా, ఈ ఆరెంజ్ కలర్ క్లే ఉంటుంది కదా, క్లే అప్లై చేసుకుంటే మనకి మళ్ళీ ఫినిషింగ్ సేమ్ డిస్ప్లే పైన ఎలా వచ్చిందో అదే విధంగా ఫినిషింగ్ అనేది వచ్చేస్తుంది. రబ్బర్లు కొంటే ఈ విధంగా దగ్గరగా రబ్బర్లు వేసుకోవాలి. ఫైబర్ గ్లాసులు అయితే ఇంకా దగ్గరగా వేసుకోవాలి. ఓకేనా, ప్యూర్ గ్లాసులు అయితే దానికి మనకి ఫ్లెక్సిబిలిటీ ఉండదు కాబట్టి నీట్గా ఒక 4-5 టైప్స్ దగ్గర వేసుకున్నా ప్రాబ్లం లేదు. కానీ ఫైబర్ గ్లాస్ అనుకో ఒక హాఫ్ ఇంచ్కి అలా వేసుకున్నా మనకి ప్రాబ్లం అయితే ఉండదు అన్నమాట. దగ్గరకి వేసుకుంటే అంత బెటర్ ఆప్షన్. ఇలాగా మనకి కార్బన్ గమ్ యూజ్ చేస్తే ఒక 15 మినిట్స్లో డ్రై అయిపోద్ది. లేదా నార్మల్ గమ్స్ అయితే ఒక హాఫ్ అన్ అవర్లో డ్రై అవుతుంటాయి అన్నమాట. ఈ విధంగా మనం బ్యాక్ గ్లాసులని రిమూవ్ చేసి ఫిక్సింగ్ అనేది చేసుకోవచ్చు. ప్యూర్ గ్లాసులకి బ్యాక్ గ్లాసులకి మనకి ఇదైతే ఉండదు. కాకపోతే ప్యూర్ గ్లాసులకి కొంచెం లిక్విడ్ అప్లై చేయొచ్చు. ఫైబర్ గ్లాసులకి లిక్విడ్ అనేది అసలు అప్లై చేయకూడదు. ఓకేనా, ఇది లిక్విడ్ అప్లై చేసిన చాలా తక్కువ క్వాంటిటీ లిక్విడ్ అప్లై చేయాలి. అటువంటి సందర్భాల్లో ఏంటంటే ఫాల్కనర్ కానీ ఐపీఏ కానీ అప్లై చేయండి. మనకి పెట్రోల్ కానీ లేకపోతే టెన్నర్ కానీ అప్లై చేయొద్దు దీనికి. ఓకేనా, ఈ విధంగా మనం బ్యాక్ గ్లాసులని రీప్లేస్ అనేది ఫిక్సింగ్ అనేది చేసుకోవచ్చు. మీకు మొబైల్స్ ఇస్తారు, నీట్గా ఓపెన్ చేసి మళ్ళీ నీట్గా ఇలాగ ఇదే విధంగా అలా గమ్మింగ్ చేసి ఇలా రబ్బర్లు పెట్టేసి ఇచ్చేసేయండి. ఓకేనా, అర్థమైందా మీకు బ్యాక్ గ్లాస్ని ఏ విధంగా చేయాలి, ఏ విధంగా ఫిక్సింగ్ చేయాలన్నది. మనకి ఇది చేసేటప్పుడు ఎక్కువగా పెయింటింగ్ డ్యామేజ్ అవుతుంది. అలా డ్యామేజ్ ఎప్పుడు అవుతుంది అంటే మన బ్లేడ్ ఉంది కదా, బ్లేడ్ని ఇలా కొయ్యడం గట్రా చేయకూడదు. ఓకేనా, అదే హీట్లో మనకి మ్యాక్సిమం హీట్ లేకుండా ఎప్పుడు కూడా ప్యాక్ రొటేషన్ చేయకూడదు. ఓకేనా, ఓపెనర్ అనేది రొటేషన్ చేయకూడదు. అదే హీట్లో ఈ విధంగా మన బ్లేడ్ అప్లై చేసి కొంచెం పైకి లిఫ్ట్ చేసి గ్యాప్ వస్తుంది కదా, ఆ గ్యాప్లో ప్లేయింగ్ కార్డ్ పెట్టేసి బ్లేడ్ రిమూవ్ చేసి మనం చుట్టూ రొటేషన్ అనేది చేసుకుంటాం. 3 సైడ్స్ ఫింగర్ ప్రింట్ ఏ సైడ్ ఉందో ఆ సైడ్ మనం ఇలా పైకి లిఫ్ట్ చేసుకుంటాం. ఓకేనా, కార్నర్స్ డిస్కనెక్ట్ అనేది చేసేయాలి కార్నర్స్ పక్కన. ఓకేనా, కార్నర్స్లో గ్లూ ఎక్కువ ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం ఫింగర్ ప్రింట్ ఉన్న సైడ్ కార్నర్ ఈ వరకు మనం ప్లేయింగ్ కార్డ్ అనేది అప్లై అనేది చేసుకోవచ్చు. ఓకేనా, ఇలా పైకి లిఫ్ట్ చేస్తే నీట్గా వచ్చేస్తుంది. ప్యూర్ గ్లాసులకైనా
ఫైబర్ గ్లాసులకైనా లెదర్ గ్లాసులకైనా అదే ప్రొసీజర్ అనేది మనం యూజ్ చేసుకోండి. ఓకేనా, అర్థమైంది? ఇప్పుడు మనకి ఎక్కువగా వచ్చే ఏంటంటే ఐఫోన్స్. ఓకేనా, ఐఫోన్స్లో వచ్చేటప్పటికి మనకి 3 టైప్స్లో ఓపెన్ చేయొచ్చు. ఒకటి ఏంటంటే ఫ్రంట్ డిస్ప్లే సైడ్ నుంచి ఓపెనింగ్ అనమాట. 2 ఏంటంటే మనకి బ్యాక్ డోర్ నుంచి ఓపెనింగ్. ఓకేనా, 3 ఏంటంటే ఫ్రేమ్తో డిస్ప్లే అన్నది ఓపెన్ అయిపోతుంది. ఓకేనా, ఈ విధంగా మనం ఈ 3 మెథడ్స్లో ఓపెన్ చేయొచ్చు. 3 మెథడ్స్లో ఓపెన్ చేస్తాం ఎలా అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ స్క్రూస్ ఉంటాయి. ఓకేనా, ఈ స్క్రూస్ని మనం డిస్కనెక్ట్ చేయాలి. ఈ స్క్రూస్ నెంబర్ ఎంత, ఇవి మీకు క్లాసెస్లో చెప్పాను కదా, బాటమ్ స్క్రూస్ 0.8 mm అనమాట ఇవి. ఓకేనా, 0.8 mm స్క్రూస్ ఇవి. ఈ స్క్రూస్ని ఫస్ట్ ఐఫోన్లో ప్రతి ఒక్క మోడల్కి ఐఫోన్ 2 నుంచి ఇప్పుడు వచ్చిన 17 Pro Max వరకు అదే స్క్రూస్, కామన్ స్క్రూ సైజ్ అయితే పెరిగింది లోపల ఇన్సైడ్, కానీ ఎంఎం అయితే సేమే 0.8 mm స్క్రూస్ అనమాట. ఓకేనా, ఆ స్క్రూ డ్రైవర్ని పెట్టి ఫస్ట్ మనకు స్క్రూస్ రిమూవ్ చేసుకుంటాం. పాత మోడల్స్, బేసిక్ మోడల్స్ అంటే 5S నుంచి 8+ వరకు మనం ఎలా ఓపెన్ చేయాలంటే, డిస్ప్లేస్ ఏవైతే ఉన్నాయో అవి ఫ్రంట్ నుంచి ఓపెన్ అవుతాయి. ఓకేనా, గ్లాసు కమ్ ఫ్రేమ్ వస్తుంది, అవి ఫ్రంట్ నుంచి ఓపెన్ అవుతాయి. 0.8 mm తీసుకురా. లేదు స్క్రూ తీసుకురా, ఓపెన్ చేస్తాం అనమాట. ఓకేనా, ఫస్ట్ బాటంలో ఉన్న మనకి 0.8 mm స్క్రూస్ అనేవి రిమూవ్ చేసుకోవాలి. రిమూవ్ చేసుకున్నాక మనం టచ్ సపరేటర్ పైన ఇలాగా కాసేపు ఒక 30-40 సెకండ్స్ పెట్టామంటే వాటర్ రెసిస్టెన్సీ గమ్ స్టిక్కర్ ఉంటుంది కదా, అది లూజ్ అవుతుంది. లూజ్ అయ్యేటప్పుడు ఏం చేస్తాము, ప్రతి దానికి ఓపెనర్ మనకి ఇదే. ఓకేనా, ఐఫోన్లకి ఇప్పుడు నేను 17 Pro Max అయినా దీంతోనే ఓపెన్ చేస్తాను. మనకి ఓపెనర్ స్పెషల్గా ఉండాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఒక్కో సందర్భాల్లో మనం వాక్యూమ్ ద్వారా కూడా ఓపెనింగ్ అనేది చేయొచ్చు. వాక్యూమ్ ద్వారా కూడా ఎలా చేయాలనేది నేను మీకు చెప్తాను. ఓకేనా, రేపటి క్లాస్లో మీకు చెప్తాను. ఈరోజు ఏంటంటే నార్మల్గా ఓపెనర్తో ఏది లేనప్పుడు వాక్యూమ్ కొనాలంటే 10,000 అవుతుంది. ఓకేనా, ఇది మనకు అంత అవ్వదు కదా, దీంతో మనం ఫస్ట్ చెప్దాం. స్క్రూస్ అనేవి రిమూవ్ చేసుకుంటాం. రిమూవ్ చేసుకున్నాక బ్లేడ్ ఉంది కదా, ఇది ఒక 30-40 సెకండ్స్ పెట్టాక ఈ బ్లేడ్ని విత్ ఫ్రేమ్, ఈ ఫ్రేమ్ ఉంది కదా, ఈ ఫ్రేమ్ కిందకి సైడ్స్ పెట్టాలి ఎప్పుడైనా సరే. ఓకేనా, కార్నర్లో మనకి కిందన బాటంలో ఇచ్చారు కదా అనుకుని, బాటంలో చాలా వీడియోస్లో ఇలా పెట్టి ఇలా లిఫ్ట్ చేస్తారు. అలా లిఫ్ట్ చేయడం వల్ల ఏమవుతుంది, డిస్ప్లే లైన్స్ వస్తాయి. ఓకేనా, అలా లైన్స్ రాకుండా ఉండాలంటే ఇలా బాటంలో మనకి బ్లేడ్ పెట్టి లిఫ్టింగ్ అనేది చేసుకోవాలి. అలాగే మనకి రైట్ సైడ్, ఓకేనా, లెఫ్ట్ సైడు రైట్ సైడు బాటంలో మనకు పెట్టి లిఫ్ట్ చేస్తే ఆటోమేటిక్గా ఏమవుతుంది, కింద భాగం అంతా మనకి ఓపెనింగ్ అనేది అయిపోద్ది. ఇప్పుడు అలా ఓపెన్ అయ్యేటప్పుడు ఏం చేస్తాము, ఇదే బ్లేడ్ని కొంచెం కొంచెం ఇలా మూవ్ చేసుకుంటూ పైకి లిఫ్ట్ చేసి ఇలా పైకి లిఫ్ట్ చేసి, ఓకేనా, ఈ విధంగా పైకి లిఫ్ట్ చేసిన తర్వాత దీనికి స్టిప్స్ ఎక్కడ ఉన్నాయి, టాప్లో ఉన్నాయి. ఓకేనా, ఈ స్టిప్స్ మనకి 5S నుంచి 6+ వరకు మనకి టాప్లోనే ఉంటాయి. ఓకేనా, మళ్ళీ 7కి 7+కి మిడిల్లో ఉంటాయి, 8కి 8+కి మిడిల్లో ఉంటాయి. అప్పుడు మనం ఈ విధంగా పైకి లిఫ్ట్ చేసేయకూడదు. ఈ విధంగా పైకి లిఫ్ట్ చేస్తే ఏమవుతుంది, ఇక్కడ స్టిప్స్ కట్ అయిపోతాయి. ఓకేనా, మనకి ఈ విధంగా ఓపెన్ చేసి ఇలాగా రైట్ సైడ్కి మనం దీన్ని మూవ్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే 5S నుంచి 6+ వరకు ఇలా టాప్కి మనం పైకి లేపొచ్చు డిస్ప్లేని. నెక్స్ట్ 7+, 7 సిరీస్, 8 సిరీస్ వచ్చేటప్పటికి మనకి రైట్ సైడ్కి లిఫ్ట్ చేసుకోవాలి. మొబైల్ ఎలా అయినా, డిస్ప్లే డ్యామేజ్ అయినా ఏ విధంగా రీప్లేస్ చేయాలన్నది మనం తెలుసుకుందాం. ఎప్పుడైనా సరే ఇప్పుడు దీనికి ఎల్ఈడికి వచ్చేటప్పటికి కామన్గా మనకి ఏంటంటే ఎల్సిడిలానే మనం ఫ్రేమ్ అవుట్ అన్నది చేయాలి. కానీ ఇక్కడ శాంసంగ్ డిస్ప్లేకి వచ్చేటప్పటికి సైడ్ ఫ్రేమ్కి గమ్ ఉంటుంది, మళ్ళీ మిడిల్లో గమ్ ఉంటుంది ఫ్రేమ్. ఓకేనా, సైడ్ ఫ్రేమ్ని మనం ఏ విధంగా డిస్కనెక్ట్ చేస్తాము, నీట్గా సైడ్స్ కట్ చేసుకొని ఓసీఐ పేపర్ని ఇంజెక్ట్ చేసి మనం లెన్స్ పార్ట్ వైపు విడిచిపెట్టేసి రిమైనింగ్ ప్లేస్ అంతా రొటేషన్ చేసి ఇక్కడ బ్లోయర్తో హీట్ కొట్టేసి పైకి లిఫ్ట్ చేస్తాం. ఓకేనా, ఇప్పుడు ఎల్ఈడికి వచ్చేటప్పటికి బాగా డెలికేట్గా ఉంటుంది. నెక్స్ట్ ఏముంటుంది, మిడిల్లో కూడా గమ్ ఉంటుంది.
ఓకేనా. ఈ మిడిల్లో గమ్ ఉండేటప్పుడు మనం ఏ విధంగా డిస్కనెక్ట్ చేయాలంటే వాకా పేపర్ని మనం కట్ చేసి వాకా పేపర్ని ఫస్ట్ ఫ్రేమ్ నుంచి డిస్కనెక్టింగ్ అనేది చేయాలి 3 sides. ఓకేనా. దాని తర్వాత టాప్ నుంచి అదే వాకా పేపర్ని పెట్టి కొంచెం కొంచెంగా మనం లోపలికి ఇంజెక్ట్ చేస్తూ లిక్విడ్ వేస్తూ హీట్ మీద ఉండేటప్పుడు దాన్ని మనం రిమూవ్ అనేది చేసుకోవాలి. ఎలా చేయాలన్నది ఇప్పుడు ఇది సామ్సంగ్ వర్కింగ్ డిస్ప్లే అనమాట. ఓకేనా. A53 ఇది మోడల్ నెంబర్ వచ్చేటప్పటికి దీనికి గమ్మింగ్ ఎలా ఉంటుంది ఏంటి ఏ విధంగా డిస్కనెక్ట్ చేయాలనేది నేను చెప్తాను. సేమ్ అదే విధంగా ఒక 30 to 40 seconds టచ్ సపరేటర్ పైన మనం 90 సెంటీగ్రేడ్లో పెట్టుకోవాలి. LCD డిస్ప్లేలకి 70, 80 పెట్టాం కాబట్టి దీనికి 90 అలా పెట్టాలన్నమాట. 100 పెట్టినా ప్రాబ్లం అయితే ఏ ఉండదు. ఓకేనా. ఇది కొంచెం హార్డ్గా ఉంటుంది కాబట్టి మనకి నీట్గా రావడానికి 90 to 100 సెంటీగ్రేడ్ టెంపరేచర్ అనేది దీనికి పెట్టుకోవచ్చు. కంప్లీట్గా బ్లాంక్ అనేది అయిపోద్ది. ఓకేనా. ఒకటే LED ఇది. దీనికి LCD డిస్ప్లేకి వచ్చేటప్పటికి కింద లైటింగ్ రిఫ్లెక్టర్ ఉండి పైకి లైటింగ్ అనేది వస్తుంది. దీనికి ఒకటే LED ద్వారా ఒకటే లైట్ ఉంటుంది. ఆ లైటే ఇది డైరెక్ట్గా మనకి డిస్ప్లే అనేది వస్తుంది. LCDకి LEDకి మీకు ఏంటంటే స్లిమ్ బాగుంటుంది. సైడ్ ఆ విధంగా కట్ చేసుకుంటాం. కట్ చేసుకొని 3 sides మనం వాకా పేపర్ని ఇంజెక్ట్ చేసి మనం ఇలాగ 3 sides గమ్ముని డిస్కనెక్టింగ్ అనేది చేసుకుంటాం. ఇప్పుడు ఈ మిడిల్లో గ్లూ ఉంది కదా, ఈ మిడిల్ గ్లూకి ఈ టాప్ నుంచి వాకా పేపర్ని ఇంజెక్ట్ అనేది చేసుకుంటాం.